ఇప్పుడు మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి ఆర్మూర్ మిర్చి అండి. మిర్చి రకం అయితే ఆర్మూరు. క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ ఏంటంటే కొద్దిగా వాతావరణం మబ్బుకుంది కాబట్టి క్వాలిటీ మీకు కొంచెం డిఫరెన్స్లో కనపడిద్దండి. డీలక్స్ క్వాలిటీ మిర్చి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంది. ముదురు రంగు కాకపోతే లైట్ రంగు. కొన్ని పొలాలను బట్టి కొన్ని పొలాల్లో లైట్ రంగు వస్తుంది, సైజు ఉంటుంది. కొన్ని పొలాల్లో ముదురు రంగు ఉంటుంది, సైజు ఉంటుంది. తొడెం కూడా అట్లానే ముదురు రంగుకి కొంచెం నలుపు ఉంటుంది, లేత లైట్ రంగుకి తెల్లపు ఉంటుంది. క్వాలిటీ పరంగా కొంతమంది చూస్తారు. ఇది ముదురు రంగు అయినా బాగుంది, ఒక పాలిష్ టైప్లో ఉంది క్వాలిటీ కూడా. ఈరోజు డీలక్స్ క్వాలిటీ మిర్చి అంటే క్వాలిటీ పరంగా నాణ్యమైన మిర్చి 12,500 రూపాయలు అమ్మకం జరిగిందండి. మచ్చులు కూడా అయిపోయినాయి స్టోరేజ్ల కాడ. రైతు కూడా 12,500కి ఇవ్వటం జరిగింది. మీరు చూస్తుంది సింజంటా బ్యాడ్గి 5531 సింజంటా దేశవాళీ. మనకి దేశవాళీ కత్తి చూడండి, ముదురు కలర్ ఉంటుంది, లైట్ కలర్ ఉండదు. కాకపోతే అక్కడక్కడ దోరకాయ మచ్చ తగులుతుంది. దేశవాళీకి కూడా బెస్ట్ క్వాలిటీ కింద ఈరోజు గుంటూరు మార్కెట్లో 14,000 రూపాయలు అమ్మకం జరిగిందండి. డీలక్స్ క్వాలిటీలు 14,500 దాకా జరుగుతున్నాయి. సైజు సన్న వస్తుంది. మన కర్ణాటక రాయచూరు అటు లావు వస్తుంది, కాయ మచ్చ ఉంటుంది. ముదురు ఇది మీ దేశవాళీ కొంచెం ముదురు క్వాలిటీ, ముదురు రంగులో ఉంటుంది. అటు పౌడర్ రకాలకు కానీ ఎక్కువగా ఆయిల్కి వెళ్తుంటాయి, పౌడర్ రకాలు కారానికి వెళ్తుంటాయి. క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ సిజంటా బ్యాడ్కి 14,000 రూపాయలు అమ్మకం జరిగింది. మీరు చూస్తున్న తాలు 341 తాళండి, దేశవాళీ తాలు కూడా చూడండి. రంగు తాలు బాగున్నాయండి. క్వాలిటీ పరంగా కొంచెం సీడ్ రకాలు మార్కెట్లో డిమాండ్ ఉండటం వల్ల ఈ తాలు కూడా పౌడర్ రకాలకి అంటే మిక్సింగ్కి వాడతారు. మంచి రంగున్న తాలు, బాగుండే తాలు. నేను ఒక చోటే చూశాను, ఒకటే చోట మంచి రంగున్న తాలు 9,000 దాకా జరిగింది. మామూలుగా 8,000, 8,500 కొంచెం రంగు తక్కువ తాలు జరుగుతున్నాయి. 7,000 కాడి నుంచి. తాలు కూడా క్వాలిటీ ఉన్న తాలు అయితే ఎరుపు రంగు తాలు అట్లుంటాయి. సీడ్ రకాల తాలు సేల్స్ బాగానే ఉందండి. ఇవ్వండి. 2-3 రకాలు రైతులకు తెలియజేయడం కోసం వీడియో తీశాను.